Hello guys, welcome back to the channel. So షర్ట్ స్టాండ్ తీయడం మర్చిపోయాను. సో ఇప్పుడు వచ్చేసి బీచ్కి వెళ్తున్నాం. ఆ బీచ్ సీతాపాలెం బీచ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్లీ. సో ఇక్కడ నుండి 107 కిలోమీటర్స్. సీతాపాలెం బీచ్కి రైడ్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చూసా బోటింగ్ ఉందంట. లాస్ట్ టైం నేను ఒకసారి వెళ్ళాను, అప్పుడేం లేదు, ఇప్పుడు బోటింగ్ ఉందంట. సో ఆ బోటింగ్ కోసం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాను. మరి చూడాలి ఇన్స్టాగ్రామ్ వర్సెస్ రియాలిటీ, అక్కడ బోటింగ్ ఉంటుందో ఉండదో. సో లెట్స్ గో. యాక్చువల్లీ ఈ రూట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, వైజాగ్ మీద నుండి వైజాగ్ అనకాపల్లి అలాగో రూట్ ఉంది. స్టీల్ ప్లాంట్ మీద నుండి కూడా వెళ్ళొచ్చు. సో మీ ఇష్టం, మీకు ఏది దగ్గర అయితే అది చూస్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు స్టార్ట్ అవ్వండి. ఇంకొక పెద్ద మనిషి రాలేదు. పెద్ద మనిషి రావాలి, మొత్తం ముగ్గురు వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ పెద్ద మనిషి హ్యాండ్ ఇచ్చాడు. అందుకనిసే ఇంక మరి ఫోన్లు చేసాం ఆ పెద్ద మనిషి మరి ఫోన్ ఎత్తలేదు. సో ఇంకా ఇద్దరమే బయలుదేరిపోతున్నాం. అక్కడ ఏముండవు. సో ఇక్కడ మధ్యలో ఎక్కడ టిఫిన్ కానీ వాటర్ కానీ దొరికితే పట్టుకెళ్తాం. నేను ఒక చిన్న బాటిల్ పట్టుకున్నా, బట్ ఇంకోటి ఏమైనా వీలైతే తీసుకుంటాను. ఓకే. అక్కడ ఏం దొరకదు సీతాఫలంలో. సో మీరు ముందుగానే తినేసి బయలుదేరడం ఏదో చెయ్యండి, వాటర్ క్యారీ చేయండి. ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతున్నట్టు ఉంది, ఫుల్గా తవ్వి పడిసే కంకర రాళ్ళతో ఉన్నాం. ఇల్లే బండ గుర్తు, ఇల్లుని గుర్తుపెట్టుకోండి. సో ఇలాగ ఒక 4 ఇల్లులు వస్తాయి స్టార్టింగ్లో. ఇలాగ ఇల్లుల మధ్యలో నుండి స్ట్రైట్గా వెళ్ళిపోతే సీతాఫలం బీచ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ జనాలు ఉన్నారు, మరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు డిఎమ్మ ఏంటిది దెబ్బ అయిపెట్టేట్టున్నా చాలామంది ఉన్నారు ఇక్కడ. సీతాఫలం కొద్దిగోండి ఇల్లు, ఇక్కడ పార్కింగ్ పెట్టడమే. ఇక్కడ పార్కింగ్ పెట్టేసి ఇలాగ నడుచుకొని రావాలి. ఒక రూట్ ఇటు నుండి సో చూసారు కదా, ఎదురుగా సన్ రైజ్ అవుతుందా, అది క్లిఫ్. ఇటు సైడ్ ఈ పాతలో నడుచుకొని వెళ్తే ఇక్కడ కేవ్ బీచ్ ఉంటుంది. సో మీరు ఓన్లీ క్లిఫ్ చూడడానికి వచ్చారు, ఓన్లీ అది చూడడానికి వచ్చాం అనుకుంటే స్టార్టింగ్లో ఒక క్లిఫ్లో స్ట్రైట్ రూట్ శాండ్ చూపించాను కదా, అటు వెళ్ళిపోండి. లేదు ఈ కేవ్ బీచ్ చూస్తామంటే అక్కడ నుండి రైట్ తీసుకుంటే మీకు ట్రాక్టర్వి పాత్వే కనబడుతుంది. ఆ పాత్వేలోనే ఇలాగ నడుచుకొని వస్తే క్లిఫ్ కనబడుతుంది. క్లిఫ్కు ఇక్కడ పాత్వే కనబడుతుంది కదా ట్రాక్టర్ది. ఇలా వెళ్తే ఇక్కడ కేవ్ బీచ్ ఉంటుంది. ఇలాగా దట్టమైన తాటి చెట్లలో నుండి వచ్చాక ఇక్కడెక్కడో కేవ్ కనబడుతుందని ఆశిస్తున్నాను. కనబడుతుంది లేదో చూడాలి. మ్యాప్లో అయితే చూపిస్తుంది. హోప్ గూగుల్ మ్యాప్స్ ఈసారి దెబ్బేది అనుకుంటున్నాను.
ఇలాగా మీద నుండి ఎలా కింద దిగితే ఉంది ఇదో లొకేషన్ ఉంది. ఫోటోలు గట్రా తీసుకోవడానికి బాగుంటుంది. రెండు అలాగా పక్క నుంచి ఇటు అది లెఫ్ట్ సైడ్, ఈ రైట్ సైడ్ నడుచుకొని వస్తే ఇక్కడ కేవ్ ఉందంట. చూసుకోండి, చాలా జాగ్రత్తగా నడుచుకొని రావాలి. చాలా కష్టంగా ఉంది. ఇక్కడ రాళ్ళు కూడా చాలా షార్ప్గా ఉన్నాయి. జారారో ముడుకు చెప్పులు ఎగిరిపోతాయి. ఆ క్లిఫ్ నడిచి వచ్చాక ఏదో కేవ్ బీచ్ అంటే ఏదో పెద్ద కేవ్ అనుకోకండి. చూడండి, ఏదో కేవ్, ఆ చిన్న కేవ్ అంతే. అక్కడ నించొని 2-3 ఫోటోలు లాక్కొని, వీడియోలు లాక్కొని, రీల్స్ లాక్కొని వెళ్ళిపోవడం తప్ప ఇదేం పెద్ద కేవ్ బీచ్ ఏం కాదు. పెద్ద కేవ్ అంటే ఏదో పెద్దది ఎక్స్పెక్ట్ చేసేకండి. చాలా చిన్న కేవ్. ఇదంతా ఇక్కడ రావాలి ఈ కేవ్ బీచ్కి. వ్యూ అయితే మాత్రం ఇక్కడ నుంచి ఇలాగా బాగుంది చూడడానికి. అంటే ఇక్కడ బోటింగ్ ఉంటుంది. 100 రూపాయల బోటింగ్ అయితే ఇలాగ ఎక్కువ మంది తీసుకెళ్తారు. సో ఇక్కడైతే మేము బోటు కాస్త ఎక్కువ డిస్టెన్స్ తీసుకెళ్ళడానికి మాట్లాడుకున్నాం. సో మామూలుగా 100 రూపీస్ బోటింగ్ ఉంటుంది. సో మేము ఎదురుగా మధ్యలో ఒక చిన్న క్లిఫ్ ఉంటుంది, రాళ్ళు ఉంటాయి అన్నమాట. అక్కడ అలా గంతకాడదాన్ని అప్పుడు అలా గంతకాడు తెలుసా. ఇలా గంతాలు కానీ అలా గంత వెళ్ళిపోతావు. వచ్చేది మీరు బేగానా. సో చూసారు కదా, మీరు కూడా మాలా బీచ్లో స్విమ్మింగ్ చేయాలంటే ఆ బోట్ మాట్లాడుకోండి. ప్రైస్ రీజనబుల్ ప్రైస్ నేను మెన్షన్ చేయలేదు, కానీ ప్రైస్ చాలా రీజనబుల్. సో మోస్ట్లీ మధ్యాహ్నం టైం అవాయిడ్ చేయండి, ఎందుకంటే మధ్యాహ్నం హై టైడ్స్ విండో ఉంటాయంట. ఎర్లీ మార్నింగ్ 4 నుండి ఫిషర్మెన్స్ ఈ బోట్ సర్వీస్ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ 4 నుండి ఈవినింగ్ 6 వరకు ఉంటుందంట. బట్ మధ్యాహ్నం అయితే హై టైడ్స్ హై విండ్స్ ఉంటాయంట. సో మీకు స్విమ్మింగ్ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగో లేదా ఈవినింగో రండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ సన్ రైజ్ సన్సెట్ బాగుంటుందంట కేవ్ బీచ్ దగ్గర ఈ బోటింగ్లోని. మేము పొద్దున్న బళ్ళు పెట్టాం కదా, అక్కడ పెట్టేసి ఇలా నడుచుకొని వచ్చేది. కానీ మీరు ఎర్లీ మార్నింగ్ లోపు లైక్ 6 లోపు వస్తే లో టైడ్స్ ఉంటాయి.
సో డైరెక్ట్గా ఇలాగే ఒడ్డు నుండి అక్కడికి నడుచుకొని వెళ్ళిపోవచ్చు. మీరు 6-7 తర్వాత వస్తే హై టైడ్స్ ఉంటుంది, ఇదంతా వాటర్ ఫిల్ అయిపోద్ది. సో మీరు నడ్డానికి అవ్వదు. సో మీరు అదంతా యాస్టేజ్ చుట్టూ తిరిగి వెళ్ళాలి. సో ఇప్పుడు వాటర్ కొంచెం తగ్గింది, అందుకే వెళ్తున్నాం. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ 4 లో టైడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎందుకో కాస్త వాటర్ తగ్గింది, అందుకనేసి ఇలా నడుచుకొని వెళ్తున్నాం. సో ఇక్కడ నుండి బైక్స్ తీసుకొని ఇంకెళ్ళిపోవడమే. సో ఇలాంటి మోర్ కంటెంట్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా ఎలాంటి తీత పనులు బోల్డ్ చేయాలనుకుంటున్నాను. మీరు కాస్త వీడియోకి లైక్లు సబ్స్క్రైబ్లు చేస్తే ఇలాంటివి ఇంకెన్నో చేస్తాను. మీకు వీడియోలు కూడా చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయొచ్చు.